Hi, hello and welcome. Very good evening. Freedom Refined Sunflower Oil, Big Celebrity Challenge International. Powered by Duroflex and style partner TVS Star City Plus. ఈ రోజు మన బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో ఇద్దరు అద్భుతమైన వ్యక్తులు రాబోతున్నారు. ఒకళ్ళు నటిస్తారు, మరొకళ్ళు నవ్విస్తారు. ఈ రోజు ఇద్దరు కలిసి మనకి ఎంటర్టైన్మెంట్ అందిస్తారు. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ చంటి అండ్ హిమజ. ఒక సూపర్ హిట్ సాంగ్ ని మర్డర్ చేయడం అంటే ఇదే. అద్భుతం, వండర్ఫుల్. వెల్కమ్ చంటి. బాగానే కష్టపడ్డానే. అదేదో చెప్పు లూజ్ అయితే సర్దుకుంటున్నట్టుంది అది గుడి ముందు. థ్యాంక్ యూ సో మచ్ మీరిద్దరు మా షోకి రావడం. ఇంటర్నేషనల్ ఛాలెంజ్ ఏమైనా చేశారా? నేను యుఎస్ వెళ్ళేటప్పుడు 24 అవర్స్ లూజ్ మోషన్ ఆపుకుంటాను ఛాలెంజ్. బికాస్ ఆఫ్ హైట్స్ ఇట్ స్టాప్డ్. ఆప్షన్ లేదు, నీకు తెలియట్లేదు. నేను ఎప్పుడు లేచినా ఎవరో ఒకడు బాత్రూమ్ లో ఉంటాడు. ఎలా పక్కన మారుతాడు. అడిగా ఐ కెన్ స్టాప్ టిల్ ఐ ల్యాండెడ్ ఎట్ యుఎస్ అన్నా. అనగానే కంగ్రాచులేషన్స్ అన్నాడు. ఎల్లవా అని తోసి బాత్రూమ్. అలా ఉంది ఛాలెంజ్. సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ. Let's go for Big Celebrity Challenge International Level 1. అరే అండ్ చంటి, ఎస్, నీకు టాస్క్ ఏంటంటే ఇప్పుడు నేను వాయించిన పాట ఏం పాట ఇది వాయించి మళ్ళీ ఒకసారి. రెడీ? జాగ్రత్తగా రెడీ రెడీ. మీరు కూడా గారు రెడీ? అదే 1 2 3 4 5 6 అదే పాట. పిచ్చివాడా, ఇది అమ్ముడు లెట్టు కుమ్ముడు. డెవలప్ అయ్యావు. థ్యాంక్స్ బ్రో. కాదు, మాకు అనిపించేలా మీరు ప్లే చేయాలి. మీరు బతిమాలుతున్నారు కాబట్టి ఇంకో ట్రాక్ కొడతాను, ఓకేనా? ఏ సాంగ్? ఇది అదే. ఏది నువ్వు అనుకుంటున్నావుగా. చాలా ఈజీ. అదే సిటీ మార్. సిటీ మార్ కాదు, ఆల్రెడీ ఒకటి లేటెస్ట్ కొట్టాను. ఈసారి కొంచెం ఓల్డ్ కొట్టా, గుర్తుపట్టలే. రావో ఈ చందమామ. నాలాంటి జ్ఞాని కొడితే మీలాంటి అజ్ఞానులకు అర్థం కాదు కాబట్టి చంటిని పిలుస్తాను. చంటి నువ్వు రావు సార్. నేను కొట్టాలా? అదా హలో, నువ్వు కొట్టి నేను పాట చెప్పగానే అది కాదు అది అని కన్ఫ్యూజ్ అవ్వమాక. నువ్వు కొట్టడం మొదలెట్టగా నాకు గుర్తొచ్చేస్తుంది. అలాంటి జ్ఞానిని నువ్వు గుర్తించాలి. చూడు ఇప్పుడు చూడు. రెడీ? రెడీ. C-3-4 లో తీసుకో. రెడీ? ఈ మధ్య ఎంతమంది చావులకి వెళ్ళావు?
ఈ మధ్య దగ్గర నుంచి చూడలే కానీ దూరం నుంచి వింటున్నా అది మరి కార్లో వెళ్ళేటప్పుడు చూడడం కాదు, ఆగి దగ్గరికి వెళ్ళి కనుక్కోవాలి. ఇది ఏం పాట చెప్ప ఇది అదే. ఏది ఎక్కినాడు చక్కనోడు అదే బ్రిలియన్ బాయ్. నన్ను ఇంప్రెస్ చేయి, నన్ను ఇంప్రెస్ చేయి. ఇంకేదైనా వెరైటీ కావాలి నాకు. అదే ఎప్పటికైనా టాప్ సీక్రెట్ ఇది. లేదు, విప్లవ గీతాలు మనం తప్పితే ఇంకెవరు వాయించకూడదు. అవును, మనం ఏం వాయించాలి అవే వాయించాలి. వాయించడానికి వేరే వ్యక్తున్నాడు నీకు తెలుసు. నాటి. ఓ మై గాడ్. సో ఇక్కడికి రాబోతున్న ఒక వ్యక్తి నిజంగా వండర్ఫుల్ టాలెంట్ తనది. సాధారణంగా రోజు వాడుకునే సామాన్లు, అదే టబ్బులు, డ్రమ్ములు, గిన్నెలు, బిందెలు, సూట్ కేసులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో వీటితో తను ఒక 3 నిమిషాల పాటు అటు ఇంగ్లీషు, ఇటు తెలుగు, అటు హిందీ, ఈ 3 కలిపేసి ఓ ఫ్యూజన్ ట్రాక్ కొట్టగలడు. టైమర్ స్క్రీన్ మీద ఉంటుంది. తను ఒక ట్రాక్ వాయిస్తాడు. 60 సెకండ్ల టైం ఉంటుంది. 60 సెకండ్లో మీరు కనుక ఆ పాటను గెస్ చేయగలిగితే ఇంటూ 2 టైమ్స్ ఇస్తాను నేను క్యాష్. సో ఒక్కొక్క ట్రాక్ కి 5,000. మీరు గెస్ చేస్తే 10,000 ఇస్తా, రాంగ్ అయితే 5,000 పోతుంది. రెడీ? రెడీ. ఓకే, క్లాప్స్, కమ్ ఆన్. Okay, let me invite Bhavesh, the crazy drummer from India. Badi 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 rap badi sahole bahubali. Let's go. క్రేజీ డ్రమ్మర్ అన్న పేరు ఊరినే రాలేదు. నాకు తెలిసి ఇంతకంటే క్రేజీగా మేము ఎక్కడా చూడలేదు. ఫ్యాబ్ జాబ్, సూపర్. అండ్ చాలా సార్లు క్రికెట్ మ్యాచెస్ లో కూడా మీరు ప్లే చేశారు స్టేడియం. ఎస్, ఇండియా మ్యాచెస్ లో స్టేడియం లో ప్లే చేశాడు తను ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ తో. సో ఇప్పుడు తను మన బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ కి వచ్చాడు. ఈచ్ ట్రాక్ has 60 seconds time for them to guess the song. ఓకే. Okay, so are you ready? Yes, yes. Are you ready? Yes. 3, 2, 1, go. అల్లు అర్జున్ సాంగ్ అదేంటి గుర్తు? 20 seconds. Come on, answer. టాపులేసిపోతే 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 టాప్ టాప్ టాప్. అదే ఆ పాట మీరు మినిమం 2 lines పాడితే డబ్బులు ఇస్తా. దోచేస్తే తలగడగా నొక్కేస్తే ఏమవుతుంది? దయాహృదయం కాబట్టి ఫస్ట్ కాబట్టి 5,000 into 2 times 10,000 rupees. Okay, 3, 2, 1, go. Track 2.
ఏంటి భయ్యా ఏమైంది? అదేంటిది? వాట్ ఈస్ దట్? ఆలోచించు, 30 సెకండ్స్ ఉంది ఇంకా. బం బం బోలే శంఖం మోగలే. కాదా? అదే అనుకుంటున్నాం. ఆయన వాయించిన తెలుగు పాటే కాదు. ఓ హమ్ హార్ గయా. మార్గే ఓకే, మీరు ఇన్వెస్ట్ చేసిన 5,000 పోయాయి ఈ ట్రాక్ కి. పోయాయి. సో అండ్ ద ఒరిజినల్ సాంగ్ ఇస్ జల్వా. సూపర్ భయ్య, నాకు కూడా తెలియని పాట వాయించావు. వండర్ఫుల్, సూపర్ జల్వా. మరి అట్లా కష్టమా? ఇప్పుడు చూడండి మీకోసం తెలుగు సాంగ్, తెలుగు ట్రాక్ నెంబర్ 3. హియర్ వి గో. సూపర్. వాట్ ఈస్ దట్? వావ్, क्या मारा आपने? ఏ పాట వాయించాడు తెలుసా ఆయన? ఏంటి మీరిద్దరు డిస్కషన్ పెట్టారు? అంటే ఏ పాట అని అడిగా, ఆయన ఓ పాట చెప్పగానే దిగ్భ్రాంతికి గురయ్యా. మరి ఇది ఆ పాట అలా కూడా ఉండాలి. రింగ 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 రే, రింగ 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 రే. సో మూడో పాట కూడా పాయే. ఏమి ఇచ్చారని పై లక్ష ఇచ్చాను కదా ఆడడానికి, లక్ష ఇచ్చాగా. జల్వా అయితే యాక్సెప్ట్ చేయమండి, అది తెలుగు కాదు. ఇది కూడా వద్దు, మీకోసం ఒక ఫేమస్ తెలుగు సాంగ్ వాయిస్తాడు. ఓకే. ఫేమస్. ये कौन सा गाना? ఇది తుజే దేఖా తో యే జానా జనం. दिल खुश हो गया. అసలు ఎట్లా ఏది ఇందాక రింగ రింగ ఎట్లరా? I will tell you the answer. Why that is రింగ రింగ? ఇప్పుడు ఓ పని చేద్దాం, ఒక డీల్ కుదుర్చుకుందాం. తల్లి బిడ్డ న్యాయం. అదే అదే దీని ఒక మ్యూజిక్ వాయిస్తాడు. ఓకే. దానికి మనం తీన్మార్ డాన్స్ వేయగలిగితే 25,000 into 2 times 50,000 ఇచ్చేస్తా. ఓకే సార్, పాతవన్నీ క్యాన్సిల్ తూచ్. జాలి చూపిస్తున్నావా? గిఫ్ట్ ఇస్తున్నా. ఇతను వాయిస్తాడు. We won 50,000 rupees. మేము ఆడమే కాకుండా ఆడించాం. హౌ రింగ రింగ. एक दो तीन चार. సూపర్, వెల్ ప్లేడ్ చంటి, వెల్ ప్లేడ్ విజయ్ గారు, వండర్ఫుల్ అండి. అసలు మీరు డాన్స్ మామూలుగా చేయలేదు అసలు. అవును. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా సూపర్ గా గెస్ట్ చేశారు. అసలు దరిదాపుల్లో లేకుండా గెస్ట్ చేశారు మీరు ప్రతి పాటని. ఎట్లా సారీ అది రింగ రింగ. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్. వెల్ డన్, థ్యాంక్ యూ.
ఇప్పుడు మీరు ఎంత డబ్బులు గెలుచుకున్నారు? 1,95,000. నీకు ఆడడానికి ఇచ్చిందే 1,00,000. అందులో 25,000 ఖర్చు పెట్టావు నువ్వు. ఫైవే కదా. సో 1,00,000 రూపాయల్లో 25,000 ఖర్చు పెడితే 75 మిగిలే వాళ్ళ దగ్గర. మళ్ళీ 50,000 మళ్ళీ యాడ్ అవడం. మీరంతా వచ్చి డాన్స్ చేశారు. వాళ్ళు డాన్స్ చేసినందుకే మీకు డబ్బులు వచ్చాయి. 1,25,000 రూపాయలు. కంగ్రాచులేషన్. చెప్పే. సో కానీ ఏది రింగ గురించి చెప్పట్లేదు అబ్బాయి నువ్వు. ఏం పాడేపా? రింగ రాలిపోయే పువ్వా నీకు రాగా. దానికి బీట్ కూడా ఉందా? ఈ దారుణాన్ని ఇక్కడతో ఆపేస్తాను నేను. లెవెల్ 2 లోకి వెళ్దామా? Yes. సో లెవెల్ 2 50,000 రూపీస్ మనం ఖర్చు పెట్టాలి ఇప్పుడు. ఓకే. సో మేడం గారు, మీరు అతి ఫాస్టెస్ట్ గా డ్రెస్ చేంజ్, అతి ఫాస్టెస్ట్ టైం అంటే ఎంత ఇవ్వచ్చు? హాఫ్ అన్ అవర్, 1 అవర్? ఎందుకు నైట్ వేసుకోవడానికి 2 minutes చాలు. ఓ నో. సాంబశివా. అలా కాదమ్మా, మామూలుగా బయట డ్రెస్, మామూలుగా ఫంక్షన్ అంటే ఈజీగా 20 minutes పడుతుంది. 20 మినిట్సా? డెఫినెట్లీ. వన్ డ్రెస్? డెఫినెట్లీ. బా, నేను ఇప్పుడు మీకు ఒకళ్ళు పరిచయం చేస్తాను. వాళ్ళు ఈ స్టేజ్ మీద 8 నిమిషాల్లో 10 బట్టలు మారుస్తారు. స్టేట్మెంట్ అర్థం అవుతుందా? పర్ఫార్మెన్స్ లోనే 8 నిమిషాల్లో 10 డ్రెస్ చేంజ్లు చేస్తారు అని నేను అంటున్నాను. ఓకే. ఎస్ ఆర్ నో? చేస్తారు. ఎస్. మినిమం 50. సో ఎంత ఛాలెంజ్ చేస్తున్నారు? మినిమం 50. 50. హలో, ఇక్కడ యాక్ట్ చేసేది అమ్మాయిలు, డిసైడ్ చేస్తున్న అమ్మాయి. అమ్మాయితో డిస్కస్ చేయవేండి నువ్వు అసలు? ఇప్పుడు చెప్పమ్మా. 70,000? ఎంత? నో 60. సో 60,000. ఎస్. ఒకవేళ మీరు రైట్ అయితే నేను 1,80,000 రూపీస్ ఇస్తా. ఎస్. నేను ఇచ్చిన స్టేట్మెంట్ ని వీళ్ళు నమ్మి 60,000 ఎస్ అంటున్నారు. కానీ వీళ్ళు గెలుస్తారా లేదా అనేది ఇప్పుడు యాక్ట్ జరిగితే కానీ చెప్పలేం. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ టీమ్ మెరిడియన్ గర్ల్స్ ఫ్రమ్ రష్యా. भड़ी 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 रा भड़ी साहो रे बाहुबली. Para bailar la bamba, que necesito una poca de gracia para mi pastilla. Y arriba, ay arriba, por ti seré. Yo no soy marinero, soy capitán, This is Mambo number 5. Mambo number 5. One, two, three, four, five. Everybody in the car, so come on, let's ride to the liquor store around the corner. The boys say they want some gin and juice, but I really don't wanna be a buzz like I had last week. I must stay deep, cause talk is cheap. I like Angela, Pamela, Sandra, and Rita. And as I continue, you know they're getting sweeter. So what can I do? I really bag you, my lord. To me, flirting is just like a sport. Anything fly, it's all good. Let me jump in, me singing the trump. A little bit of Monica in my life, a little bit of Erica by my side, a little bit of Rita's all I need, a little bit of Tina's what I see, a little bit
of Sandra in the sun, a little bit of Mary all night long, a little bit of you makes me your man. This is Mambo number 5. Walking down the street, pretty woman, the kind I like to meet, pretty woman. I don't believe you, you're not the truth. No one could look as good as you. Mercy. Mercy. Pretty woman, won't you pardon me? Pretty woman. C'est D. C'est I. C'est S. C. O. I am a disco dancer. I am a disco dancer. I am a disco dancer. जिंदगी मेरा गाना. मैं इसी का दीवाना. तो झूमो, तो नाचो, और मेरे साथ नाचो. Go! బావా మీ చెల్లెలిద్దరూ చాలా అద్భుతంగా చేయడం నాకు చాలా ఆనందం కమిట్ అనిపించింది. అయిపోయాడు. సో వెరీ వెల్ డన్, సూపర్ డ్రెస్ చేంజ్, వెరీ ఇంపార్టెంట్ టాస్క్ అండ్ సూపర్ టైమింగ్. ఐ ఇంగ్లీష్ లిటిల్ ఓకే, మై ఇంగ్లీష్ ఈస్ లిటిల్ పీస్. You did good job. How many years you are changing dress? Too much. Too much. Oh my God. You look very beautiful. ఇలాంటివి అర్థమవుతాయి. What is your name? Irina. What's her name? Aigul. Aikul. Aikul Irina. Too much. Too much. Hey, too much ఏంట్రా? భయ్య ఒకసారి ఇక్కడ రాను. ఏ భాయ్ దా ఇక్కడ రా. ఇప్పుడు నువ్వు వీళ్ళిద్దరికి శ్రీమంతుడు సినిమాని ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి. నేను తర్వాత వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆ క్వశ్చన్స్ వాళ్ళు ఆన్సర్ చేయాలి. బేసిక్ గా నీకు టాపిక్ చెప్పాలి. షార్ట్ కట్ లో చెప్పు పర్లే, కానీ ఇంగ్లీష్ పదాలే ఉండాలి. సినిమా నేను ఇంతవరకు చూడలేదు. భీమిలి, కబడ్డీ జట్టు ఇలాంటి సినిమాలు చెప్పగలవా? యా. He will tell you one story. You remember the story. I ask you the question again. Answer thrown out. Oh no. వెక్కమోహం వేసింది నువ్వు కానీ. రెడీ యాక్షన్. 9 persons. ఏ కబడ్డీ 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 కబడ్డీ. He has thigh problem. He is massaging. ఈ మధ్యలో ఈ అడ్వర్టైజ్మెంట్ లో అవతలకి వెళ్ళు. కబడ్డీ Kabaddi. కబడ్డీ ఏ కబడ్డీ.
కబాడీడా కబాడీడా రెడీ అరే నువ్వు క్లోజప్ ప్యాక్ లిపోతే అవతలకి వెళ్ళానా 1 person టచింగ్ హార్ట్ హీరో డై ఎవడేడు పిచ్చాడు అనుకుంది వాళ్ళ భాషలో ఏమనుకున్నారు తెలుసా ఆ. వాళ్ళు మాట్లాడుకుందే అనుకున్నారు. ఇవన్నీ వద్దు కానీ నువ్వు వాళ్ళకి బాగా అర్థమైన సినిమా టైటానిక్ లాంటివి అని చెప్పు. టైటానిక్ ఏ టైటానిక్ మూవీ హీరోయిన్ స్టాండ్ హీరో క్యాచ్ బ్యాక్. తెలుగులో చెప్పు, ఇంగ్లీష్ పదాలు వాడకుండా తెలుగులో క్యాచ్ చెప్పు. బ్యాక్. వాడు ఏం చెప్పాడు భాష చెప్పమన్నాడు, ఏ భాష అని చెప్పలేదు, సినిమా చెప్పావు. హీరోయిన్ స్టాండ్ బ్యాక్ సైడ్ హీరో క్యాచ్ చిప్ ఫ్లాష్ హీరో డై హీరో లాస్ట్ అంట. you watch Titanic? Titanic, yeah! Titanic heroine. సరే ఓ పంచి ఆ సినిమాలో పాట పాడే ఒకసారి వాళ్ళు కూడా ఎవరికొచ్చు? వన్ రష్యన్ సాంగ్. А на балконе мы Ади. а на балконе నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి. девушки. విజయవాడ Нежный взгляд, а я знаю, что ты, блин. Now he will teach you one Telugu song. You both learn. Okay, you have to sing. ఓకే రెడీ. నేర్పించు. పాప Папа. హలో హలో Hello, hello. చిట్టి పాప Чити, папа. హలో హలో Hello, hello. బావా Баба. హలో హలో Hello, hello. తొలి ప్రేమ То ли према. హలో హలో Hello, hello. చూసావా Супер. ఇందాక నువ్వు చెల్లెలన్నావు ఇప్పుడు బావ అనిపించా అది మరి ఆహా, ఆవిడ ఇగో నా కేసు చూసి మీ బావ అంటుంది. నాకు చెప్పింది బావా హలో హలో. సరే ఇలా అన్ని కాదు కానీ ఆ. నీతో ఒక డాన్స్ చేయాలని వాళ్ళు కోరుకుంటారు. వచ్చినప్పుడు నాతోటి? చెప్పారు. చెప్పారు వాళ్ళు. సో చిన్నదో వైపు పెద్దదో వైపు రిష్యాలో పాట Music! పాడటమే కాదు. చిన్నదో వైపు పెద్దదో వైపు చిందేసి చంగుమంటే పెరగదా ఊపు సోకులో వైపు సొంపులో వైపు అల్లేసి చంపుతుంటే కలగదా కైపు సై అంటూ సయ్యాటకే తెయ్య రష్యా వాళ్ళకి పతంగ్ ఉందని నేర్పించారా? అసలు మామూలుగా కాదు. లాస్ట్ వన్ యూ స్పీక్ అవుట్. Subab, thank you, beautiful ladies. Thank you so much for being on the show. Thank you. Thank you. Thank you so much. సో ఫైనల్ గా వాళ్ళు 12 డ్రెస్ చేంజ్లు చేశారు అండ్ నేను 10 అని చెప్పి ఛాలెంజ్ వాళ్ళు ఇచ్చాను. 12 ఎక్కడ చేశారండి, వాళ్ళు చేసింది 10. అండ్ 60,000 రూపాయలు ఛాలెంజ్ చేశారు మీరు. అయినా సరే కంగ్రాచులేషన్స్ ఇంటూ 3 times 1,80,000 రూపీస్. సో మీ దగ్గర ఉన్న టోటల్ అమౌంట్ 2,45,000. సో థర్డ్ లెవెల్ వెళ్ళడానికి రెడీయా? రెడీ. సో లెట్స్ బిగిన్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లెవెల్ 3. సో ఈ రోజు మన బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో థర్డ్ లెవెల్ ఆడే ముందు మనందరికీ ఒక చిన్న సర్ప్రైజ్. ఈ థర్డ్ లెవెల్ ని లైవ్ గా చూడడానికి ఇంకొంతమంది స్పెషల్ గెస్ట్లు మన షోకి రాబోతున్నారు. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ది దర్శకుడు టీమ్.
కామన్ గా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు డాన్స్ చేయాలి. సార్ కి చిన్న మినహాయింపు ఇస్తాను. సార్ ఇటు సైడ్ నుంచే పెడతాను. ఏదో ఒకసారి మళ్ళీ మ్యూజిక్ వేయండి. ఓకే, సో నలుగురికి స్వాగతం. వెల్కమ్ టు బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్. సో ఫస్ట్లీ సార్, మీరు ఇలా మా షోకి రావడం మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. మీరు దర్శకులు, మీరు నిర్మిస్తున్న ఈ సినిమా కూడా దర్శకుడే. ఎలా కుదిరింది? కావాలని అలా పెట్టారా సార్? మామూలుగా అలా కుదిరిందా? ముఖ్యంగా షూటింగ్ టైంలో సినిమా నేపథ్యంలో జరిగే సినిమాని కూడా సినిమా కష్టాలు ఉంటాయి. సో ఆ కష్టాలు లేకుండా సినిమా జరిగే టైంలో రొమాన్స్ ఎలా ఉంటుందని, మేబీ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కి, ఒక కాస్ట్యూమ్ డిజైనర్ కి రొమాన్స్ ఉండొచ్చు, అదే డైరెక్టర్ కి ఎవరో ఇంకొక వేరే టెక్నీషియన్ కి రొమాన్స్ ఉండొచ్చు. అలా సినిమా నేపథ్యంలో జరిగే లవ్ ని చేద్దామని చేసిన సినిమా ఇది దర్శకుడని. సో అలా ఒక కథ చెప్పాడు నాకు హరిప్రసాద్ చెక్క అని నేను. సో అది చాలా బాగుంది అనిపించింది, నాకు కొత్తగా అనిపించింది. సో ఇది దర్శకుడి ప్రేమ అనమాట. వండర్ఫుల్, దట్స్ లవ్లీ. థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్. అండ్ ప్రదీప్, నిజంగా నేను చెప్తున్నాను, నాకు 100% లో పరిచయం. చేసా సాంగ్ కూడా చేసా, మొత్తం సాంగ్ అంతా నీ మీద ఉంటుంది. చూసుకున్నా ఎప్పుడైనా బుల్లితెర స్టార్ కదా, అందరు క్లాప్స్ కొట్టండి. సో తన షోకి రావాలంటే సెలబ్రిటీ వెయిట్ చేస్తున్నారు, తను ఎంతో బాగా ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఇంట్లో ప్రదీప్ షో అని చూస్తుంటే ఎవరు అనుకుని చూస్తే తనే. వెరీ హ్యాపీ ఫర్ హిమ్, సీరియస్గా ఈ పొజిషన్ ఉండడానికి తన షోలో నా సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. వచ్చాను, నా స్వార్థం అనమాట ఇక్కడ రావడం కారణం. ప్లేయర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు రావడమే మాకు చాలా ఆనందం. లెట్స్ ఎంజాయ్. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్. సో సార్, నాతో ఛాలెంజ్ చేయడానికి వాళ్ళిద్దరు గెస్ట్లు వచ్చారు. వాళ్ళు ఇప్పటివరకు ఫస్ట్ 2 రౌండ్స్ చాలా తెలివిగా ఆడడం వల్ల చాలా డబ్బులే సంపాదించారు. బట్ మొత్తం పోగొట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇక్కడ ఒక యాక్ట్ జరుగుతుంది. యాక్ట్ కి జరగక ముందే నేను యాక్ట్ గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తా. ఆ స్టేట్మెంట్ నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. సో వాళ్ళ ఛాలెంజ్ ఏంటంటే ఎస్ మీద కానీ నో మీద కానీ మనీ ఛాలెంజ్ చేస్తారు. ఏది రైట్ ఆన్సర్ అయితే నేను ఇంటూ 5 times తిరిగిస్తాను డబ్బులు వాళ్ళు. సో రెడీయా? రెడీ. లాస్ట్ లెవెల్ మీ దగ్గర ఎంత ఉంది? 2,45,000. సో 80,000 మినిమం మీరు ఛాలెంజ్ చేస్తారు. నేను 3 స్టేట్మెంట్స్ ఇస్తాను. ఇక్కడ ఒక ఆక్రోబాట్ టీమ్ వస్తారు, వాళ్ళు ఆక్రో డాన్స్ చేస్తారు ఇక్కడ. సో ఈ డాన్స్ చేస్తుండగానే నేను ఇచ్చే స్టేట్మెంట్స్ ఇక్కడ చేస్తారు వాళ్ళు. స్టేట్మెంట్ నెంబర్ 1, ఒక హ్యూమన్ టవర్ ని తయారు చేస్తారు వాళ్ళు. ఓకే. ఒకళ్ళ మీద ఒకళ్ళు 6 ఉండి ఒక టవర్ ఫార్మేషన్ చేస్తారు. నెంబర్ 2, ది ఫ్లయింగ్ చాట్ స్టంట్ చేస్తారు వాళ్ళు. అంటే ఒకళ్ళ మించి ఒకళ్ళు గ్రౌండ్ లెవెల్ నుంచి ఎగురుతారు, కింద కాలు లేకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇలా జంపింగ్లు చేస్తారు. నెంబర్ 3, ఒక స్కిప్పింగ్ రోప్. ఆ రోప్ లేకుండా మనుషులే రోప్ కింద ఫామ్ అయ్యి ఇంకోళ్ళతో స్కిప్పింగ్ చేపిస్తారు. ఈ 3 ఇక్కడికి వచ్చే టీం చేయగలుగుతారు అని నేను అంటున్నా. ఎస్, చెప్పండి. విడివిడిగా ఛాలెంజ్ చేసుకుందాం. ఫస్ట్ జరుగుతుందా బా? ఓకే, ఆర్డర్ లో వద్దాం. నెంబర్ 1, టవర్ 80,000. ఎందుకు? మినిమం 80. అరే, ఇందాక నుంచి ఇట్లా అయితే ఫస్ట్ రింగ ఎట్లా వచ్చింది చెప్పు నాకు. నీకు దండం పెడతారు, నన్ను వదిలేరా. ఆ రౌండ్ లో రింగ మ్యూజిక్, అది అవునా కదా చెప్పు. మీరు లేనప్పుడు ఒక అద్భుతం జరిగింది సార్ ఇక్కడ. ది క్రేజీ డ్రమ్మర్, ఇండియన్ క్రేజీ డ్రమ్మర్ ఒక అబ్బాయి వచ్చాడు ఇక్కడికి. తన ఇన్స్ట్రుమెంట్స్ యూటెన్సిల్స్ మీద వాయించాడు. అతను రింగ సాంగ్ వాయించాడు సార్. వీళ్ళు గుర్తుపట్టలేదు, అందుకని అప్పటి నుంచి బాధ. ఇది చాలా దారుణం. ఇది చాలా దారుణం. ఒక తెలుగు సూపర్ హిట్ సాంగ్ ని మీరు గుర్తుపట్టబోవడం అంటే పడిపోయినా. వాడు కొట్టడం మామూలుగా కొట్టలేదు గురుగారు, మీకు తెలియట్లేదు. విజయవాడ బుట్టో తీన్మార్ 3 మిక్స్ చేసి కొట్టి రింగ అడిగాడు. సో ఎస్, ఫస్ట్ వన్ హ్యూమన్ టవర్ 80,000. ఎస్ ఆర్ నో? ఎస్. నెక్స్ట్ వన్ ఫ్లయింగ్ జంపింగ్లు. ఎస్. థర్డ్ వన్ స్కిప్పింగ్. అవుతుంది. ఎస్, అవుతుంది. 80,000 అవుతుంది. 2,40,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు మీరు. మిగిలిన ఇక 5,000 ఉంది. 2,500. ఓకే, ఓకే. ఓకే. లెట్ మీ ఇన్వైట్ ఎంట్రల్ గ్రూప్ ఫ్రమ్ ఢిల్లీ.
भड़ी 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 राफड़ी साहो रे बाहुबली आजा आजा जिंद शामी आने के तले आजा जरी वाले नीले आसमाने के तले आजा आजा जिंद शामी आने के तले आजा जरी वाले नीले आसमाने के तले सच्ची मैंने जान गवाई है नच नच कोयलों पे रात बिताई है अखियों की नींद मैंने फूकों से उड़ा दी गिन गिन तारे मैंने उंगली जलाई है आजा आजा जिंदे शामी आने के तले आजा सारी बातें नीले आसमान के तले शोपे हो तोने दे खाने दे मैं दी
मेरे शामी आने के तले आजा सारी वाले नीले आसमां के तले shopping on come de hale de देखो दी వండర్ఫుల్ యాక్ట్ ఇది. అండ్ ఇందులో అన్ని ఏజ్ గ్రూప్స్ కనిపిస్తున్నారు నాకు. అండ్ ఈ ముగ్గురు గర్ల్స్ బాయ్స్ కంటే బెటర్ గా పర్ఫామ్ చేశారు. వండర్ఫుల్, సూపర్. అండ్ ఆస్పైరింగ్, ఇన్స్పైరింగ్ ఎన్నో విషయాలు ఆయన మూవీస్ ద్వారా మాకు తెలుస్తూ ఉంటాయి. సో సార్, మీ ముందు ఇలాంటి ఒక ఇన్స్పైరింగ్ యాక్ట్ నిజంగా ఎలా అనిపించింది యాక్ట్? చాలా బాగుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కూర్చుంటే బ్యాక్ పెయిన్, నిలబడితే బ్యాక్ పెయిన్, కార్ సీట్లో వెనకాల ఎలా పెట్టుకుందామా, లేకపోతే మళ్ళీ ఒక పిల్లో పెట్టుకుందాం. పిల్ల పెట్టుకుని ఇంత ట్రై చేస్తున్నాం. మన ముందు కళ్ళ ముందు వీళ్ళ నడువుని ఎటువంటి అటు వంచేసి మూవ్ అయిపోతుంది. ఇట్స్ లైక్ డ్రీమ్ లో ఉందన్నమాట. అంటే అరే నేను కూడా ఇలా ఎగిరితే బాగుండని. బట్ ఏంటంటే టెన్షన్ వస్తుంది, చిన్నపిల్ల కాబట్టి సడన్ గా వీళ్ళు జంప్ చేయడం కానీ, ఆ అమ్మాయి వచ్చి ముందు దూకింది కదా. సో అదైతే నాకు చాలా బాగుందండి. వెరీ గుడ్, ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. రైట్, థ్యాంక్స్ అలాట్. shopping on come de బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ టీమ్ తరఫు నుంచి మీ నలుగురికి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. అండ్ తప్పకుండా ఈ సినిమా అందరూ వెళ్ళి చూస్తారు, ఎంజాయ్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. అండ్ మీ నలుగురికి గుడ్ లక్ వన్ మోర్ టైం ప్లీజ్. ఒక మంచి సంస్థ ద్వారా ఈ సినిమా మన అందరి ముందుకి వస్తుంది. August 4th రిలీజ్ అవుతోంది. పెన్ డ్రైవ్ లోను, ఇంట్లో డివిడీల్లోనూ చూడడం కంటే చక్కగా థియేటర్కి వెళ్ళి చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. మీ అతి దగ్గర థియేటర్లో తప్పకుండా చూడండి. మనం టాటా బాయ్ బాయ్ చెప్పేసే ముందు మీ లాంచ్కి వచ్చిన వాళ్ళకి అందరు ప్రతి చోట నేను ఫోటో చూసినప్పుడు పోస్ట్ పెట్టారు మీరు, నేను కూడా పెడతా. పక్కలో స్క్రీన్ ప్లే నా తాట తీసిందే, నా మైండ్ అంతా చెడగొట్టి మంట పెట్టిందే. ఎక్కడో లాజిక్ మిస్ అయ్యిందే, నా బుర్రలో కన్ఫ్యూజన్ మొదలయ్యిందే. నాకు సావిత్రిలో సో 2,40,000 రూపీస్ తో ఛాలెంజ్ చేశారు మీరు. ఫస్ట్ వన్, ఆరుగురితో టవర్ ఎస్ అని 80,000 పెట్టారు. బిబ్బే. రెండోది ఫ్లయింగ్, అవును ఎగిరారు. సెకండ్ స్టేట్మెంట్ రైట్ అయినందుకు 80,000 into 5 times 4 lakh rupees. అండ్ స్కిప్పింగ్ స్కిప్పింగ్ జరిగింది, నేను చెప్పలే. స్కిప్పింగ్ 80,000 ఛాలెంజ్ చేశారు. into 5 times 4 lakh rupees. పాత 5,000 రూపాయలు పక్కన పెట్టుకున్నారు, ఇప్పుడు 8 లక్షలు గెలుచుకున్నారు. మీ టోటల్ అమౌంట్ 8,05,000 రూపీస్. రండి. సో చాలా అద్భుతం అండ్ బాగా ఎంజాయ్ చేశారు. ఇంకొన్ని విషయాలు మాట్లాడాలి ఇక్కడ ఇంపార్టెంట్ గా ఒకసారి ఇట్లా. ఎలా ఉంది తెలుసా? సండే రోజు డాడీ బయటికి తీసుకెళ్తా అంటే ట్యాంక్ ఎక్కువ కూర్చున్న పిల్లల్లా ఉన్నాం. దిస్ ఇస్ స్టైల్ పార్ట్నర్ టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్. అండ్ డెఫినెట్లీ ఇంకో విషయం ఏంటో తెలుసా, స్టైల్ కే కొత్త స్టార్ ఇది. డెఫినెట్లీ మనం స్టార్ అవ్వడానికి మనం వెనకాల తప్పకుండా ఒక స్టార్ ఉంటారు మన సక్సెస్ వెనకాల. అవును. సో నీ సక్సెస్ వెనకాల ఉన్న స్టార్ ఎవరు? ఆబ్వియస్లీ అమ్మమ్మ. Yeah. ఆవిడ సపోర్టా మీకు బాగా? ఆవిడే బేస్ సపోర్ట్ అన్నిటికీ ఆవిడే. అంటే మనం ఫస్ట్ టైం సినిమాలోకి వెళ్తాము లేదా బయట ఏదైనా ట్రై చేద్దాం అనుకున్నప్పుడు ఎవ్వరికి తెలియకుండా 2,000 చేతిలో పెట్టి తర్వాత మాట్లాడదాం అండి. మొన్న 1,50,000 అప్పటికి.
వెరీ గుడ్. మనవడు ఇలా ఉన్నాడంటే అమ్మమ్మ ఎలా ఉంటుందో నాకు అర్థమవుతుంది. ఆ. సో ప్రాబ్లం ఏం లేదు. బట్ గుడ్ లక్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ గా ఎంజాయ్ చేసాం ఈ రోజు చంటి అండ్ నిమజ ఈ షోకి రావడంతో. అండ్ డెఫినెట్లీ మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారని కోరుకుంటున్నాం. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుస్తాను. బట్ ఇప్పటికి మాత్రం హ్యాపీగా చక్కగా నిద్రపోండి, రిలాక్స్ అవ్వండి. రేపు ఫుల్ ఎనర్జీతో ఎంజాయ్ చేయండి. రైట్, బాయ్, గుడ్ నైట్, థ్యాంక్ యూ సో మచ్.